అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి నుండి ప్రారంభం అవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమల్లో ఉన్న క్రమంలో కూడా 1 నిమిషం లేట్ అయినా కూడా ఎవరిని కూడా లోపలికి ఎలౌ చేయమని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే నల్గొండ పట్టణం ఏదైతే నల్గొండకు సంబంధించి మాడుగులపల్లి మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడి నుంచి బస్సులో రావడానికి లేట్ అయింది కాబట్టి 9 గంటల తర్వాత కూడా వచ్చినా కూడా లోపలికి అలౌ చేయట్లేరు అధికారులు. అతన్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు లేట్ అయింది అనేది తెలుసుకోవడానికి విద్యార్థి మనతో ఉన్నారు. చెప్పు చిన్న, ఏ ఊరు నీది? ఎందుకు లేట్ అయింది? మాడుగులపల్లి సార్. ఎందుకు లేట్ అయింది? మరి ఆల్రెడీ 9 గంటలకు రావాలి కదా. బస్సు లేట్ అయింది సార్. బస్సు రాలేదు. ఒక్క బస్సు కూడా రాలేదు ఆ రోడ్డు మీద. ఇప్పుడు ఏమంటున్నారు మరి అధికారులు? ఏమంటారు? లోపలికి అలౌ చేస్తున్నారా నిన్ను? ఒక 1 మినిట్ లేట్ అయినా కూడా రాని అని చెప్పారు సార్. అది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఒక నిమిషం లేట్ అయినా కూడా ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏంది? ఇప్పుడు బస్సు మనం తెలుసా సార్, బస్సు వస్తారా అని రాలేదు సార్. తొందర పోయినా కూడా రాలేదు, అంతే సార్. ఎట్లా ఇప్పుడు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? పంపినంటారు, లోపల పంపినంటారు సార్. మరి ఇంటికి వెళ్ళిపోతున్నారా? సప్లీ రాసుకోవడమే సార్. మనం విజువల్ మొత్తంగా చెప్తున్నారు. ఏదైతే బస్సు లేట్ కావడం వల్ల కూడా నేను రాలేకపోయాను కూడా ఇక్కడికి వచ్చినాక కూడా అధికారులు మాత్రం నన్ను లోపలికి అలౌ చేయట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి. 1 నిమిషం నిబంధన ఉన్న క్రమంలో కూడా అధికారులు నిన్న జిల్లా ఎస్పీ కూడా ఒకటే చెప్పారు. ఎవరు కూడా 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి అనుగుణంగానే ఈ వ్యక్తికి బస్సు లేట్ కావడం వల్లనే నేను ఇక్కడ రావడం జరిగింది. లేట్ అయింది కాబట్టి నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ నేను సప్లిమెంట్ రాసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని కూడా ఆ విద్యార్థి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.